కొంగ తోటలో ఒక్కదానిరా నా అందగాడ చంద్రుడులగా నాగమగమైతుండరో నీ వల్ల అయితే చెప్పు కొడుకా నా బలమిస్తా పట్టు కొడుకా కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలిసిన నాన్న నాన్న నీ మనసెంత మంచిదో నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నా దేశ రక్షణే ధ్యేయంగా భావించి బార్డర్ల కాపుగా సేవ బతుకంత మా కైదార బోసావా బండిపై పోతుంటే అరే బండిపై పోతుంటే ఆహా బండిపై పోతుంటే ప్రాణం హాయిగుంటది. హాయ్ అందరికీ నమస్తే. మా ఊర్లో మరో జానపద కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నల్గొండ జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి అద్భుతమైన సింగర్ ఎన్నో పాటలు పాడి రికార్డింగ్లో పాడి ఈరోజు మన ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చింది. ఆ చెల్లె అద్భుతమైన పాటలు పాడుతూ ఉంది. చిన్న వయసులోనే పాట కోసం పాట అంటే చాలా ఇష్టంగా పాడుతూ ఉంది. ప్రాంతం అంటే పోరాటాల గడ్డ. అదేవిధంగా ఎంతోమంది కళాకారులు వచ్చినటువంటి నల్గొండ జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి చాలామంది కళాకారులు ఇక్కడ ఇంటర్వ్యూ చేయడం జరుగుతూ ఉంది. మధు జేటీవీ ఛానల్ అంటే మరుగునబడ్డ కళాకారులని ఎక్కువగా వాళ్ళ యొక్క టాలెంట్ను బయటకు తీస్తున్నటువంటి ఛానల్ కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముందుగా ఆ చెల్లెని పరిచయం చేసుకుందాం. నమస్కారం చెల్లె. నమస్తే అన్న. ముందుగా మా మధు జేటీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చే ముందు ఒక మంచి అద్భుతమైన పాటలతో ముందుకెళ్దాం. ముందుగా పల్లె ప్రాంతంలో ఉన్నటువంటి ఈ నల్లగొండ అంటేనే పోరాటాల గడ్డ. ఇలాంటి నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి ఎంతోమంది కళాకారులు అదేవిధంగా ఎంతోమంది అమరులైనటువంటి తెలంగాణ భూపోరాటంలో ఎంతోమంది అమరులైనటువంటి అమరవీరులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు. కాబట్టి ముందుగా ఎవరి గురించి పాటలు పాడతారు? ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలిసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలిసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలిసింది. మన గుండె ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం, మన గుండె ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం. ఇది బాబా సాహెబు మాట మరవొద్దు నా ఈ బిడ్డ. బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలిసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలిసింది. అంబవాడన ఉదయించినాడులే అవమానాలెదురైతే ఎదురించినాడులే. అంబవాడన ఉదయించినాడులే అవమానాలెదురైతే ఎదురించినాడులే. జ్ఞానం వెలిగించాలి అజ్ఞానం తొలగించాలి, జ్ఞానం వెలిగించాలి అజ్ఞానం తొలగించాలి అని దేశాన్ని దాటిపోయి జాతి తలరాతను మార్చి బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలిసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలిసింది. రాజ్యాంగాన్ని రచించడం వల్లనే కొంతమంది ఇప్పుడు తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే బానిసత్వం ఉండేది, అందరికీ న్యాయం జరగాలి, ఓటాకును కల్పించినటువంటి మహానుభావుడు. అట్లాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి అద్భుతమైన పాటను అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ముందుగా చాలామంది ఎక్కడికి వెళ్ళినా అమరవీరుల గురించి పాడుతూ ఉంటారు, లేకపోతే పల్లె పాటలు పాడుతూ ఉంటారు. కానీ నువ్వు ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్, ఎందుకంటే తను పుట్టడమే ఒక దళిత బహుజనుల కోసం పుట్టిండని, ఎందుకంటే ఆయన చేసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కొన్ని చట్టాలను తీసుకొచ్చినటువంటి మహా గొప్ప నాయకుడు అని చెప్పుకోవచ్చు, దేవుడు అని కూడా చెప్పుకోవచ్చు. ముందుగా ఒక దేవుని గురించి పాట పాడినామని మనం అనుకోవచ్చు. చాలా అద్భుతమైన పాటను పాడినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ముందుగా ఏ ఊరు, ఏ ప్రాంతము, ఊరు పేరు? అది నల్గొండ జిల్లా నిడ్మనూరు మండలం వెంగనగూడెం గ్రామం అన్న. నా పేరు హేనంద్ర. అంబేద్కర్ గురించి పాట పాడినావు కదా, ముందుగా ఇంకేం పాట పాడదాం అనుకుంటున్నావు? నాన్న పాట పాడదాం అనుకుంటున్నా. నాన్న అంటే చాలా ఇష్టమా? చాలా ఇష్టం. నాన్న రాసినటువంటి పాట ఒకసారి విందాం. తుంబభారం అంత మోసుకొస్తావు బాధ్యతకు మారు పేరు అయినవు, కష్టమంతా కడుపులోనే దాచుకుంటావు, నీ కన్నీరు కంటి రెప్ప దాటనీయవు, మేము ఒక్క పూట పస్తులున్న చూడలేవయా,
మేము ఒక్క పూట పస్తులున్న చూడలేమయ్యా నువ్వు ఎన్ని పస్తులున్నవో చెప్పలేమయ్యా నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న సాయి చంద్ అన్న చనిపోయిన తన పాట బతికే ఉంది. నిజంగా అన్న పాటలు పాడుతూ ఉంటే అన్న మాటలకు పాటలుగా ఎంత స్టేజ్ల మీద అయినా ఉర్రుతలించినటువంటి సాయి చంద్ అన్న నిదర్శనం. నేను కూడా అన్న పాటలు వింటూ ఉంటే అన్నలాగా పాడాలని అనుకుంటూ ఉంటాను. చాలామంది చూస్తూ ఉంటారు, ఒకరు ఎవరైతే పాటలు ఎక్కువ మంచిగా పాడుతూ ఉంటారో వాళ్ళని చూసి కూడా కొంతమంది పాటలు నేర్చుకొని పాడుతూ ఉంటారు. అందులో నేను కూడా కొన్ని, ఎందుకంటే అన్న పాటలు చాలా వింటూ ఉంటాను. కానీ హఠాత్తు మరణంతో తెలంగాణ ఆంధ్ర ఎన్నో స్టేజ్ల మీద పర్ఫార్మెన్స్ ఇచ్చి జనాలను చైతన్యపరిచినటువంటి గొప్ప కళాకారుడు. ఓకేరా, ఇప్పుడు ఏం చదువుతున్నావు నువ్వు అసలు? నేను ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ అన్న. డిగ్రీ ఫైనల్ ఎక్కడ చదువుతున్నావు? సూర్యాపేటలో చదువుతున్నాను. అసలు ఈ పాట అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? నేను చిన్నగా ఉన్నప్పటి నుంచే. చిన్నప్పటి నుంచి థర్డ్ క్లాస్. అంటే మీ ఫ్యామిలీ నుంచి ఎవరైనా పాటలు పాడే వాళ్ళు ఉన్నారా, లేకపోతే మీ డాడీ ఇట్లా ఏమైనా పాటలు పాడారు? డాడీనే పాడతారు. పేరేం పేరు? డాడీ పేరు అంజయ్య. అంజయ్యనా? అంటే ఎట్లా చిన్నప్పటి నుంచి డాడీ పాటలు పాడతాడా? డాడీ పిఎన్ఎం ప్రజానాట్య మండలిలో కళాకారుడు. అంటే ఇప్పుడు ఈ పాటలు అనేది మీ డాడీ చూసి నేర్చుకున్నావా లేకపోతే ఓన్గానా? డాడీని చూసి నేర్చుకున్నాను. డాడీ సపోర్ట్ వల్లనే ఇక్కడ వరకు రాగలరు. ఓకేరా, ఎందుకంటే డాడీ సపోర్ట్ అంటే డాడీ కూడా పాటలు పాడుతుంటే కూడా పాడాలనేసి పాటలు అంటే చాలా ఇష్టం. ఓకే, నిజంగా నువ్వు పాడుతున్న పాటలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. రికార్డింగ్లో ఉన్న పాటలు పాడినాను. రికార్డింగ్లో కూడా పాటలు పాడినా చూసారు కదా. తన తండ్రి అయినటువంటి ప్రజానాట్య మండలి కళాకారులు వాళ్ళని చూసి కూడా పాటలు నేర్చుకొని తను కూడా పాటలు పాడాలని, నేను కూడా ఒక మంచి పేరు తెచ్చుకోవాలి, జనంలో ఉన్నటువంటి ఈ పాటను ప్రపంచానికి నా యొక్క పాట అయినా లేకపోతే నా వాయిస్ అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి, నేనంటే ఒక ప్రత్యేకత ఉండాలని చెల్లె పాటలు పాడుతూ ఉంది. ఒకసారి ప్రతి ఒక్కరు మొదటిగా ఎవరైతే మన ఛానల్ చూస్తూ ఉన్నారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే దానికి కారణం సోల్జర్స్ అన్న. ఓకే, వాళ్ళ గురించి, సైనికుల గురించి ఒక పాట పాడాలని. ఓకేరా, తప్పకుండా. ఎందుకంటే అక్కడ సైనికులు, ఇక్కడ రైతు, ఇప్పుడు ఇద్దరు మనకు వెన్నెముక లాంటి వాళ్ళు. రైతు పండించిందే మనకు అన్నం దొరకదు, అదే సైనికులు బార్డర్ దగ్గర ఉంటారు కాబట్టి మనకు ఏ ఆపద రాకుండా రాత్రులు పగళ్ళు వాళ్ళ యొక్క శ్రమ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే రైతన్నలను మర్చిపోవద్దు, సైనికులను మర్చిపోవద్దు, ప్రతి ఒక్కరు తల్లిదండ్రులను కూడా మర్చిపోవద్దని మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం. ప్రతిసారి కూడా మేము మా ఛానల్ నుంచి కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే తల్లిదండ్రులను పూజించేది పోయి వాళ్ళని కొట్టడం, ఆస్తి కోసం వాళ్ళని చంపడం కూడా జరుగుతుంది. ఒక మంచి అద్భుతమైన పాట. దేశ రక్షణే ధ్యేయంగా భావించి బార్డర్ల కాపుగా సేవ బతుకంత మా కైదార బోసావా కన్న తల్లి కట్టుకున్న నిన్ను కష్టాలను మోసేవా కన్నుల్లో దుఃఖాన్ని దాటి నడిచేవా మరువలేమయా మంచు కొండలను పడ్డ తిప్పలను చూడలేమయా ఎన్నడూ నీ కంట జారిన కన్నీలను సలాము సైనిక నువ్వు సాగిపో సమరాన భారత రక్షక సలాము సైనిక సలాము సైనిక నువ్వు సాగిపో సమరాన భారత రక్షక సలాము సైనిక చావు కంటి ముందుసి అడుగులేసేవయ్యా కంటి పైన కునుకు వాల్చపుగా సేవయ్యా మంచు గడ్డలే నీకు కన్న బిడ్డలాయనా ముళ్ళతో వలే నీకు మల్లెల పడకాయనా కటిక నేల అయిన కన్న తల్లి వలె భావించి బతుకంత సాగించే నీకు సలాము సైనిక నువ్వు సాగిపో సమరాన భారత రక్షక సలాము సైనిక సలాము సైనిక నువ్వు సాగిపో సమరాన భారత రక్షక సలాము సైనిక. మనకు రక్షణ ఇచ్చినటువంటి సైనికుల గురించి కావచ్చు, అదేవిధంగా అంబేద్కర్ గురించి కానీ, అదేవిధంగా నాన్న గురించి కానీ అద్భుతమైన పాటలు పాడుతూ ఉన్నాను. నిజంగా అట్లా ఎట్లా నీకు ఈ పాటలు పాడాలని ఎట్లా ఆలోచన వచ్చింది? ఎవరు ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉంటారు అంటే ఇంట్లో వాళ్ళు కాకుండా బయట నుంచి? ఇంట్లో అయితే డాడీ చేస్తారు, బయటికి వెళ్తే ఫ్రెండ్స్, మేడమ్స్, నేను చదువుకున్న స్కూల్ నుంచి. అవును, ఇట్లా పాటలు పాడుతూ ఉంటే మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే స్కూల్లో కానీ ఎట్లాంటి ఆదరణ వస్తుంటుంది?
అంటే నీ వాయిస్ మంచిగా ఉంటుంది పాడు ఛాన్సెస్ వస్తాయని మా ఫ్రెండ్స్ అంటారు మేడమ్స్ కూడా. నేను కాలేజ్ పర్పస్లో కూడా ఎన్ఎస్ఎస్ క్యాంపులకి ఇట్లా స్టేట్ లెవెల్కి అట్లా కూడా వెళ్ళిన. కాంపిటీషన్ పెట్టినప్పుడు కానీ స్కూల్లో కానీ అట్లాంటి పాటలు ఎప్పుడైనా పాడినా? ఏ పాటతో బాగా జనాలు అంటే స్కూల్లో ఈ పాట హీనా గారు మంచిగా పాడతారు అని ఏ పాట ఎక్కువ అనేది స్కూల్లో నాకు పేరు తెచ్చిన పాట అయితే అంబేద్కర్ సాంగ్ అన్న. అంబేద్కర్ ఫస్ట్ వాడిన అంబేద్కర్ సాంగ్. అంబేద్కర్ సాంగ్ తర్వాత సావిత్రిబాయి పూలే సాంగ్. ఒకసారి ఆ పాట పాడతా? సరే. అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. మరువద్దుర సమాజమా మహనీయులను మరువద్దుర సమాజమా మహనీయులను పూలే సావిత్రిబాయి త్యాగాలను. అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. అజ్ఞానం కమ్ముకున్న రోజులను ఆ చీకటిని చీల్చేసిన మేధస్సును అజ్ఞానం కమ్ముకున్న రోజులను ఆ చీకటిని చీల్చేసిన మేధస్సును బలపం పట్టించిన బాధ్యతలను ఆ సంఖ్యలను దెంపిన జ్ఞాపకాలను బలపం పట్టించిన బాధ్యతలను సంఖ్యలను తెంపిన జ్ఞాపకాలను మరువద్దుర సమాజమా మహనీయులను మరువద్దుర సమాజమా మహనీయులను వాటినందుకోని శాసించర గగన తలమును. అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. సంగీతం క్లాస్ కానీ లేకపోతే ఇంకా వేరే వారి దగ్గర కానీ అట్లా నేర్చుకునే ప్రయత్నం చేస్తారా లేకపోతే మామూలుగా అప్పటి నుంచి ఇట్లనే పాడుతూ ఉన్నారా సంగీతం క్లాస్ కానీ? నేను సంగీతం క్లాసులు అంటే వెళ్దామని ఒక 3 days వెళ్ళినాను. తర్వాత ఇక ఇంట్లో పరిస్థితులు వాళ్ళక వెళ్ళలేదు. అంటే సంగీతం నేర్చుకున్న వాళ్ళు ఏ విధంగా పాడతారో ఆ విధంగా పర్ఫెక్ట్ పాడుతూ ఉన్నావు. ప్రతి పదం కూడా ఒక అంత అద్భుతంగా ఉంది. నిజంగా సంగీతంలో ఏ విధంగా పాడతారో ఆ విధంగానే పాడుతూ ఉన్నావు. నిజంగా సంగీతం నేర్చుకోకున్నా కూడా ఆ పాటలు అంటే అంత ఇష్టం. అంటే పాటలు పాడడం అంటే చాలా ఇష్టం అనేది అర్థమవుతుంది. అంటే కొంతమంది చెప్పడం కంటే వింటుంటేనే అర్థమవుతుంది. నిజంగా పాటను ఇష్టంగా పాడితే ఏ విధంగా ఉంటుంది, మామూలుగా పాడితే ఏ విధంగా ఉంటుంది అనేది మనకు పాడడం వల్ల తెలిసిపోతూ ఉంటుంది. నువ్వు ఇన్ని పాటలు పాడుతూ ఉంటే నిజంగా నాకు తెలిసింది ఏంటంటే ఇష్టంగా పాడుతూ ఉన్నావు. ఎందుకంటే పాట కోసమే పుట్టినట్టుగా పాట కోసమే నీ ప్రయత్నం అనేది. అమ్మాయిల మీద అఘాయిత్యాలు అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరగకుండా ఉండాలని నేను నాతోటి చెల్లెలకి అక్కలకి నేను ఇచ్చే మెసేజ్. అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతూ ఉంది. నిజంగా మొదటి స్థానం అమ్మాయిలది. ఎక్కడ చూసినా కూడా ముందుగా అమ్మాయిలకి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. అమ్మని పూజించే భారతదేశంలో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అసలు చెప్పుకోలేని సంఘటనలు. అలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి, అసలు జరగడానికి కారణాలు ఏంటి, అసలు మన అనేది ఒకసారి ఆ పాట రూపంలో విందాం. ఒకసారి ఆ పాట. ఇది మానవ లోకమా లేక మృగాల కూపమా అడుగడుగునా ఆడపిల్లలు ఈ అవనికే భారమా. ఇది మానవ లోకమా లేక మృగాల కూపమా అడుగడుగునా ఆడపిల్లలు ఈ అవనికే భారమా. మాటలు గొప్పలు చెప్పారు మానవత్వాన్ని మంటల గలిపారు. మాటలు గొప్పలు చెప్పారు మానవత్వాన్ని మంటల గలిపారు. ఆడపిల్ల మానందోచి సంపేరు. ఓ జనని జన్మదాత నువ్వు నెల రాలుతున్నవా, మన భంగాలు చేసి ఆడపిల్లలను హత్యలు చేస్తున్నా.
ఎట్ల చేతులొచ్చే ఓ మానవ మగముగమా ఈ లోకము మారేటి తీరు నా కళ్ళకే దూరమా ఎట్ల చేతులొచ్చే ఓ మానవ మగముగమా ఈ లోకము మారేటి తీరు నా కళ్ళకే దూరమా ఇది మానవ లోకమా లేక మొగల కూపమా అడుగడుగున ఆడపిల్లలు ఈ యవనికే భారమా అడుగడుగున ఆడపిల్లలు ఈ యవనికే భారమా ఎనకట ప్రేమ మర్యాదలు అన్న చెల్లెలు మెలిగేటి తీరు బంధుత్వాలు కార్యమెల్లగలుసుకునే సంబురాలనే చూడు అక్క బాగున్నావా చెల్లె బాగున్నావా అవ్వ బాగున్నావా అని పలకరిస్తుంటే కడుపు నిండా సంతోషము రెండు దినాల దాకా మరువము కడుపు నిండా సంతోషము రెండు దినాల దాకా మరువము ఏమి కాలం వచ్చారో కసాయి కాలం వచ్చారో ఎన్కటి దినాలు మళ్ళా రావాలని కోరుకుంటా ఉన్నారో ఆ రోజుకెదురు చూస్తారో ఇది మానవ లోకమా లేక ముగల కూపమా అడుగడుగున ఆడపిల్లలు ఈ యవనికే భారమా అడుగడుగున ఆడపిల్లలు ఈ యవనికే భారమా ఎన్ని ఘోరాలు జరిగినా అప్పుడే ఉలక రెండు రోజులకే మరుపా రేపటి సృష్టిదాత మేలుకో నీ శ్రీశక్తినేమో చాటుకో సృష్టిదాత మేలుకో నీ శ్రీశక్తినేమో చాటుకో మానవ మృగాల దాడి మానవత్వంపై వాడి మానవ మృగాల దాడి మానవత్వంపై వాడి బాధ్యత తెలియని మనుషుల మధ్య నలుగుతున్న ఆడబిడ్డల బతుకులు ఎన్ని నాలు ఈ నేరాలు ఇంకెన్నాలో ఈ ఘోరాలు ఆడపిల్లపై జరిగే హత్యలు ఆగేదెప్పుడో అగైత్యాలు అన్నలారా ఆలోచించండి ఓ తమ్ముళ్ళారా ఆలోచించండి ఆడపిల్లని రేపటి సృష్టిని జన్మనిచ్చిన కన్న తల్లిని ఆడపిల్లని రేపటి సృష్టిని నీకు జన్మనిచ్చిన కన్న తల్లిని ఆడపిల్లను గౌరవిద్దాము ఆడపిల్లను బతుకనిద్దాము ఆడపిల్లనే చదువనిద్దాము ఆడపిల్లను కాపాడుకుందాము ఆడపిల్లను గౌరవిద్దాము ఆడపిల్లను బతుకనిద్దాము ఆడపిల్లనే చదువనిద్దాము ఆడపిల్లను కాపాడుకుందాము ఆడపిల్లను కాపాడుకుందాము ఆడపిల్లను కాపాడుకుందాము ఆడపిల్ల లేకపోతే సృష్టి లేదు కాబట్టి నిజంగా ఆడపిల్లల్ని చిన్నతనంలోనే వాళ్ళు చిన్నతనం కడుపులోనే చంపేస్తున్నటువంటి పరిస్థితి సమాజంలో జరుగుతూ ఉంది. నిజంగా ఆడపిల్లలు నిజంగా ఆలోచన చేస్తే ఆడపిల్లలు ఎక్కువ సృష్టి లేదు. నిజంగా అమ్మాయిలను కూడా కడుపులోనే పురిటి నొప్పులతోనే వాళ్ళని చంపేస్తూ ఉన్నారు. కానీ కొంతమంది ఉన్న వాళ్ళకు కూడా చాలామంది అట్లా జరుగుతూ ఉంది. కాబట్టి ఒక మెసేజ్ రూపాన్ని జనాలకు ఒక మంచి పాటను అద్భుతమైన పాటను అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నావురా. ఇప్పుడు ఏం పాట పాడుతూ ఉన్నావు? నేను అన్నల్లో కలిసిపోయా అన్న సాంగ్. ఎవరు పాడారు? మధుప్రియ. అంటే మామూలుగా ఈ యూట్యూబ్లో కొంచెం చాలా మంది కవి గాయకులు ఉంటూ ఉంటారు. ఎవరి పాటలు ఎక్కువ వింటూ ఉంటావు? నేను మధుప్రియ సాంగ్స్ వింటా, మంగ్లీ సాంగ్స్ ఉంటాయి. ఒక్కసారి మధుప్రియ అన్నట్టు పాట అంటే అమరవీరుల గురించి ఆ పాట ఎట్లా? ఆ పాట అంటే తల్లి చెప్తుంది అక్కడ, తల్లి కొడుకు గురించి చెప్తుంది. అన్నల్లో కలిసి వెళ్తున్నావు కదా, ఎట్లున్నావు కొడుక అన్నట్లు. అన్నలో పోయిన తర్వాత కష్టం ఎట్లుంటుంది అనేది చెప్తున్నా. ఒకసారి ఆ పాట. అన్నల్లో కలిసిపోయే కొడుక అదృష్టం అందరికి రాదు, అన్యాయాన్ని ఎదిరించి నట్టి అమరుల బాటల్ల నడువు, అమరుడు పెద్దన్న బందుకు అందుకొని ముందు కురుకు, నీకు బరువైతే చెప్పు కొడుకా నా బలమిస్తా పట్టు కొడుకా, నీకు బరువైతే చెప్పు కొడుకా నా బలమిస్తా పట్టు కొడుకా, కొడుకో ముద్దు కొడుకో కొడుకా నా చిన్ని కొడుకా, నువ్వు ఎక్కడా పోతివిరా నేనొక్కదానై తినిరా, నువ్వు ఎక్కడా పోతివిరా నేనొక్కదానై తినిరా. పోయినటువంటి ఆ కొడుకు ఆ తల్లి ఆవేదన అనేది చాలా అద్భుతంగా వర్ణించావు. నిజంగా నువ్వు పాటలు పాడుతూ ఉంటే ఆ సంగీతం నేర్చుకుని ఏ విధంగా పాడుతూ ఉంటారో ఆ విధంగా పాడుతూ ఉన్నావు. నిజంగా నీ పాట ఏ పాట విన్నా కూడా చాలా అద్భుతంగా వర్ణిస్తూ ఉన్నావు. పాటకు అనేది ఒక ప్రాణం పోస్తూ ఉన్నావు. చాలామంది పాటలు పాడుతూ ఉంటారు, కానీ పాటకు ప్రాణం పోయడం అంటే కొంతమందికే సాధ్యం అవుతూ ఉంటుంది.
నిజంగా ఎన్నిసార్లు వాడినా కూడా ఆ పాటను మళ్ళీ మళ్ళీ వినాలనిపించే గొంతు, అలాంటి పాటను కొంతమందికి ఆ దేవుడు వరంగా ఇస్తూ ఉంటాడు. నిజంగా మీ తల్లిదండ్రులు నేర్పినటువంటి బాటలో మీ డాడీ కూడా కళాకారుడు కాబట్టి తను కూడా ఒక సింగర్గా ఎదగాలి, జనాలకు పరిచయం కావాలని చాలా ఎంకరేజ్మెంట్ ఎక్కువ చేస్తూ ఉన్నాడు. నిజంగా చాలా అద్భుతం. భవిష్యత్తులో కూడా మంచి సింగర్గా ఆల్రెడీ సింగర్గా ఎదిగావు. మామూలుగా ఇవే పాటలు కాకుండా ఓన్గా రాసిన పాటలు ఏమున్నాయి? రికార్డింగ్లో ఎన్ని పాటలు పాడినావు? దాదాపు రికార్డింగ్లో ఒక 8 సాంగ్స్ పాడినావు. ఎక్కువ వైరల్ అయిన పాట? ఎక్కువ రీసెంట్గా వైరల్ అయిన పాట బండి పాట. ఒకసారి బండి పాట మాకు. బండి ఖరాబ్ అయితే ప్రాణం గాయి గాయి అవుతుంది, బండి పంచర్ అయితే గండం, నువ్వు పెడతావు అందరికి దండం. బండిపై పోతుంటే అరే బండిపై పోతుంటే ఆహా బండిపై పోతుంటే ప్రాణం హాయిగుంటది, బండి ఖరాబ్ అయితే ప్రాణం గాయి గాయి అవుతుంది. బండి నేర్చిందంటే ఆగనే ఆగవు, కొత్తపు పాతుపు సాగిపోతుంటావు. బండి నేర్చిందంటే ఆగనే ఆగవు, కొత్తపు పాతుపు సాగిపోతుంటావు. అతి వేగంతో ఆగమైపోతావు, బండి కింద వాడి తండ్లాడుతుంటావు. అంతు చిక్కని లేడి గంతులేసినట్టు గుంతెల్ల పడి నువ్వు గుట్లెల్ల పెడతావు. బండిపై పోతుంటే అరే బండిపై పోతుంటే ఆహా బండిపై పోతుంటే ప్రాణం హాయిగుంటది, బండి ఖరాబ్ అయితే ప్రాణం గాయి గాయి అవుతుంది. బండిపై పోతుంటే ప్రాణం హాయిగుంటది, బండి ఖరాబ్ అయితే ప్రాణం గాయి గాయి అవుతుంది. ఆ బండి కొనుక్కున్నప్పుడు బాగానే ఉంటుంది బండి మీద పోయేటప్పుడు, కానీ అది పంచర్ అయితే దాన్ని తీసుకోవడానికి చాలా తిప్పలు ఉంటుంది. బండి గురించి అంటే ఎట్లా ఈ పాట ఎట్లా వచ్చింది ఆలోచన ఈ పాట రాయాలని? అంటే ఇది నేను రాసింది ఏం కాదన్న, ఈ చంద్రన్న అని రైటర్ చంద్రన్న, ఆయన కూడా ప్రజానాట్య మండలి. అట్లా డాడీ వల్ల అంటే బండి పైన పోతుంటే బాగానే ఉంటుంది కానీ అది పంచర్ అయితే అది ఆయన అనుభవం అన్నది, అనుభవంతో రాసిన చాలా అద్భుతంగా ఉంది. చంద్రన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే సమాజంలో ఈ బండి కొనేటప్పుడు బాగానే ఉంటుంది, ఇప్పుడు ఈ కాలంలో చూస్తే ఆ బండి నడిపేటప్పుడు కూడా అసలు ఘోరంగా నడుపుతూ ఉన్నారు, యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. కానీ బండి కొనుక్కున్నాం ఎట్లా పోవాలనేది కూడా యువతకు అనేది అర్థం కాదు. బండి కొనుక్కున్నామా రేస్లో పోయినామా అనేది చూస్తూ ఉన్నారు. బండి పంచర్ అయితే కూడా కష్టాలు ఉంటాయి, బండి కొనుక్కుంటే ఎట్లా సంతోషాలు ఉంటాయని 2 రకాలుగా వివరించిన పాట చాలా అద్భుతంగా రాసినటువంటి అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు. అందులో నువ్వు పాడినటువంటి పాట ఇంకా అద్భుతంగా ఉంది, ఎందుకంటే రాసినందుకు ఆ పాటకు ప్రాణం పోసి ఆ పాటను బాగా వైరల్ అయిన పాట యూట్యూబ్లో ఆల్రెడీ అది వస్తూ ఉంది. నిజంగా ఆ పాట చూడండి, ఎందుకంటే చెల్లె చాలా అద్భుతంగా పాడుతూ ఉంది. ఎందుకంటే ఏ పాట ఇచ్చినా కూడా తను పాడడానికి సిద్ధం. నాకు ఈ పాట రాదు అనేది తన నోటి నుంచి రాదు, ఎందుకంటే పాటలంటే ఇష్టం కాబట్టి. ఎంకరేజ్మెంట్ చేయండి, ఎందుకంటే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఆనిముత్యాలను మనం బయటికి తీద్దాం, ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి అవకాశాలు ఇద్దాం. ఎందుకంటే ఏ పాట అయినా పాడడానికి సిద్ధంగా ఉంది కాబట్టి తను సంస్కృతం నేర్చుకోకపోయినా పాటల రంగం నుంచి చిన్నప్పటి నుంచి తన తండ్రి గారు నేర్పినటువంటి పాటలు నడుస్తూ ఉంది కాబట్టి ఎవరైనా మీకు పాటలు పాడించాలనుకుంటే చెల్లెతో ఖచ్చితంగా పాడించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే మా ఛానల్ నుంచి. సరే, ఇప్పుడు ఏం పాట పాడాలి? కూడా నా 10th క్లాస్లో నేను రాసినటువంటి సాంగ్. అమ్మా నువ్వు లేకపోతే బ్రతుకే వ్యర్థం, ఓ అమ్మా నువ్వు లేకుంటే నా జీవం శూన్యం. అమ్మా నువ్వు లేకపోతే బ్రతుకే వ్యర్థం, ఓ అమ్మా నువ్వు లేకుంటే నా జీవం శూన్యం. నవమాసాలు మోసినావే ఓ అమ్మా, ఆ కడుపు కోత భరించినావే మా అమ్మా. నవమాసాలు మోసినావే ఓ అమ్మా, ఆ కడుపు కోత భరించినావే మా అమ్మా.
పేరు కవిత. నాకు ఒక అన్న ఒక తమ్ముడు. ఒక అన్న ఒక తమ్ముడు. వాళ్ళ మ్యారేజ్ లేనే? లేలే, చదువుకుంటాడు. అన్న ఎంతవరకు చదువుకుంటాడు? అన్న డిగ్రీ. తమ్ముడు ఇంటర్ సెకండ్ ఇయర్. అంత ఫ్యామిలీలో ఓకే కదా? ఓకే. అంటే ఎక్కువ మీ ఫ్యామిలీ నుంచి ఎక్కువగా డాడీ సపోర్ట్ చేస్తాం? అన్న వాళ్ళు కూడా చేస్తారు. అందరు సపోర్ట్ ఉంది కాబట్టి ఎక్కువ పాటలు పాడుతాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఫ్యామిలీ నుంచి కూడా మంచి సపోర్ట్ ఉంది చెల్లెకి. తన పాట రంగంలో మంచి సింగర్గా ఎదగాలి, జనాలకు ఇంకా పరిచయం కావాలి. ఎందుకంటే ఒక ఊరు వరకే పరిచయం అయినావు, కొంత యూట్యూబ్ ఛానల్లో కొన్ని పాటలు పాడినావు. ప్రస్తుతం అయితే ఇప్పుడే పాడుతూ ఉంది కాబట్టి చిన్న వయసు నుంచే చాలా గొంతు అద్భుతం. అసలు నిజంగా నీ పాటలు వింటూ ఉంటే కూడా నాకు మళ్ళీ వినాలనిపిస్తూ ఉంది. మరి చూసే వ్యూవర్స్కి ఏ విధంగా ఉందో కామెంట్ రూపంలో చెల్లెకి కామెంట్ కూడా చేయాలి. ఎందుకంటే తను ఏ విధంగా పాడుతూ ఉంది, నిజంగా ఎట్లా పాడాలి, ఎలాంటి పాటలు పాడితే జనంలోకి ఎక్కువగా దూసుకెళ్తాయి. తను చాలా అమ్మ గురించి, నాన్న గురించి, అదేవిధంగా ఉద్యమం గురించి, అదేవిధంగా నీళ్ళ గురించి కూడా చాలా అద్భుతమైన పాటలు పాడింది. ఇది అద్భుతంగా ఉంది. తనకు ఎట్లా పాడితే ఇంకా జనాల్లోకి దూసుకెళ్తా అనేది మీరు కామెంట్ రూపంలో చెల్లె ఖచ్చితంగా చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారా? పచ్చిపాల వెన్నెల నేలన పారబోసినట్టు పూసెనే గునుగు పూల తోటలో, పచ్చి పసుపు కొమ్ముల పసుపు తీసి రాసినట్టుగా పూచె తంగెడు కొమ్మలో, వేల రంగుల పువ్వులో బతుకమ్మని చీరలు, కోనేటిలో కలువలో గౌరమ్మని రవికలు, ఎంతటి అందాల మహారాణివే నీ చుట్టూ పూలన్నీ చెలికత్తెలే, నిన్ను చూడాలని ముందుగా వచ్చింది పువ్వుల దీపావళి, బతుకమ్మ రాకతో మా వాకిలి కురిసేనే పాటతో ప్రతిలోగిలి, పచ్చిపాల వెన్నెల నేలన పారబోసినట్టు పూసెనే గునుగు పూల తోటలో, పచ్చి పసుపు కొమ్ముల పసుపు తీసి రాసినట్టుగా పూచె తంగెడు కొమ్మలో, గంగమ్మ దిగి వచ్చే చినుకయి నీ కోసం, చెరువుల్లో నిలిచింది ఆకాశం, నీ రాక కోసం చెట్టు పులకించి పూసెనే నీ పూజ కోసమే, గట్లపై గంధాలు దాచింది నీ కోసం, గుమ్మాడి పువ్వుల్లో ఈ మాసం, గుడిలేని దైవం నీవు, బతుకమ్మ ప్రతి ఇల్లు నీకు నిలయమే, వయ్యారి బామ్మ పూలో నీ ముక్కుకు ముక్కెరలు, అడవి మోదుగ పువ్వులో నీ నోట కుంకుమలు, ఎంతటి అందాల మహారాణివే నీ చుట్టూ పూలని చెలికత్తెలే, నిన్ను చూడాలని ముందుగా వచ్చింది పువ్వుల దీపావళి, బతుకమ్మ రాకతో మా వాకిలి కురిసేనే పాటతో ప్రతిలోగిలి, పెంచుకుంది చెలక పూల సీతకొక చిలక, పెంచుకుంది చెలక పూల సీతకొక చిలక, మట్టి పూల పరిమళాల పాటల పల్లవులు గట్టి, పెంచుకుంది చెలక పూల సీతకొక చిలక. ప్రతి ఒక్కరు కూడా తనకు సపోర్ట్ చేయండి, మా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఎందుకంటే మట్టిలో మాణిక్యాలను ఇలాంటి కళాకారులను బయటకు తీసినట్టు ఛానల్ కాబట్టి ప్రతి పల్లెకి వెళ్ళి వాళ్ళ యొక్క ఇంటర్వ్యూ తీసుకుంటూ ఉన్నాం. చూసారు కానీ చాలా పాటలు పాడుతూ ఉంది. నిజంగా రోజంతా పాటలు పాడడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఒక్కసారి ఎన్నో అమరవీరుల గురించి పాటలు విన్నాం, ఇంతకుముందుకు బండి గురించి, చాలా మహనీయుల గురించి విన్నాం. కాబట్టి ఇప్పుడు పల్లెలో ఉన్నట్టు జానపదంలోకి వెళ్దాంరా. ఎందుకంటే ఈ తెలంగాణ ప్రాంతం అంటేనే మట్టి పరిమళం, జానపదాలు ఎక్కువగా పాడుతూ ఉంటారు. ఆ పొలాల గట్టు కానీ కల్పులలో కానీ ఎక్కువ పాటలు ఉంటాయి. అలాంటి పాటలు కానీ కూడా ఒక జానపదం పాట గట్టుపై నుండి గంగవారంగా సాంగ్, దానికి రైటర్ రమణచంద్ర గారు అండ్ నాకు అవకాశం ఇచ్చినటువంటి సిఎస్ఆర్ మ్యూజిక్ డేవిడ్ కింగ్ గారికి ధన్యవాదాలు. ఆ సాంగ్ని ఇప్పుడు మీ ముందర నేను పాడబోతున్నాను. గంగ బారంగా గట్టుపై నుండి గంగ బారంగా, వంగ తోటకు నీళ్లు గొట్టంగా, వంగ తోటకు నీళ్లు గట్టంగా, వంగ తోటలో ఒక దానిరా నా అందగాడ చందూరుడా, ఒక్కసారి వచ్చి పోవేరా, వంగ తోటలో ఒక దానిరా నా అందగాడ చందూరుడా, ఒక్కసారి వచ్చి పోవేరా, చిలుకు చినుకుల వాన గురువంగా, చిలుక గోరింక జోడు గలవంగా, చిలుకు చినుకుల వాన గురువంగా, చిలుక గోరింక జోడు గలవంగా, నీ మీద
రికార్డింగ్లో పాడిన పాట ఇది, అవునా? అంటే ఎట్లా రికార్డింగ్లో పాడేటప్పుడు ఎట్లా అనిపించింది? ఫస్ట్ టైం ఫస్ట్ టైం కాబట్టి భయం అయింది. అసలు పాడనా ఎట్లుంటుంది అంటే డౌట్ ఉండే. నేను నా ఇంటర్ అప్పుడే 10th అయిపోయింది. ఇక ఆ భయం ఈ భయం మొత్తం. ఓకే, ఎట్లా అనిపించింది పాట రిలీజ్ అయిన తర్వాత? ఎవరెవరు ఎట్లా అన్నారు? ఎట్లా ఆదరణ ఎట్లా వచ్చింది పాటకి? ఈ పాటకి మంచిగా ఆదరణ వచ్చిందన్న. డాడీ తరపు నుంచి కానీ ఇట్లా కళాకారుల తరపు నుంచి బాగా పాడినామని చెప్పడం. ఓకే, ఆ పాటతో తర్వాత ఆ పాట పాడిన తర్వాత ఇంకేం పాట పాడాను? ఆ పాట పాడిన తర్వాత మాయదారి మల్లిగో అని అది నేను రాసిన సాంగ్. అది నువ్వు రాసినావు? ఆల్రెడీ నువ్వు రాసి సొంతంగా రాసిన పాట? నిజంగా పాటలు పాడుతావు, సొంతంగా కూడా రాస్తావు. అంటే టాలెంట్ పాడమే కాదు, తను కూడా రైటర్గా కూడా ఎదుగుతా ఉన్నావు. నిజంగా చాలా అదృష్టం ఉండాలి. ఎందుకంటే కొందరు పాడతారు కానీ ఓన్గా పాట రాయడం అంటే చాలా కష్టం. నువ్వు పాటలు కూడా రాస్తున్నావు కాబట్టి. మాయదారి మల్లిగో అని బావ మర్దల మధ్యలో ఉండేటువంటి అనుబంధం గురించి ఒక జానపద పాఠం, అది నేను రాసిన పాట. మల్లిగో ఓ పిల్లగాని నాగమాగమైతున్నరో నీ వల్ల, మాయదారి మల్లిగో ఓ పిల్లగాని నాగమాగమైతున్నరో నీ వల్ల, నా మదిలోని మాటలు నీకేమని చెప్పనురో బావ మాయదారి, అరే మాయదారి మాయదారి మల్లిగో ఓ పిల్లగాని నాగమాగమైతున్నరో నీ వల్ల, మాయదారి మల్లిగో ఓ పిల్లగాని నాగమాగమైతున్నరో నీ వల్ల, ఏ దిక్కున చూసినా నీ రూపమే కనిపించే, ఎప్పుడు వింటున్నా నీ మాటలు కనిపించే, ఏ దిక్కున చూసినా నీ రూపమే కనిపించే, ఏ చప్పుడు వింటున్నా నీ మాటలే అనిపించే, కలలోకి వస్తున్నావు కబుర్లెన్నో చెబుతున్నావు, కలలోకి వస్తున్నావు కబుర్లెన్నో చెబుతున్నావు, కళ్ళు తెరిచి చూసాక మాయమైపోతున్నావు, మాయదారి అదరే మాయదారి మాయదారి మల్లిగో పిల్లగానే నాగమాగమైతున్నరో నీ వల్ల, మాయదారి మల్లిగో పిల్లగానే నాగమాగమైతున్నరో నీ వల్ల. అది అమ్మాయిల మీద నేను రాసిన పాటన. అది రికార్డింగ్ కాలే కానీ మామూలుగా స్కూల్లో పాడేది. అంటే ఇప్పుడు ప్రియాంక రెడ్డి చనిపోయింది కదా, ఆ డేస్ లో అంటే అక్కడ నల్గొండ కళాకారులు వచ్చి మా స్కూల్లో ప్రోగ్రామ్ చేసిరు. అప్పుడు వాళ్ళని చూసి వీళ్ళు పాడిరు కదా, నేను ఎందుకు పాడకూడదు, నేను ఎందుకు రాయకూడదు. యువత మేలుకోవో వనిత, అమ్మా నాన్నలు కష్టం చేసి పెంచి పెద్ద చేస్తుంటే ఆకతాయిలు ఆడపిల్లలను ఆగం చేస్తున్నారే, అమ్మా నాన్నలు కష్టం చేసి పెంచి పెద్ద చేస్తుంటే మగ ఆకతాయిలు ఆడపిల్లలను ఆగం చేస్తున్నారే, ఎక్కడ ఉంది న్యాయం ఇంకెక్కడ ఉంది ధర్మం, ఎక్కడ ఉంది న్యాయం ఇంకెక్కడ ఉంది ధర్మం, ఓ నా యువత మేలుకోవో వనిత, ఓ నా యువత మేలుకోవో వనిత, పోస్కో చట్టం టీములని ఎన్నో కమిటీలున్నాయి, అయినా కూడా ఆగాయిత్యాలు ఆగకుండా సాగుతున్నాయి, పోస్కో చట్టం టీములని ఎన్నో కమిటీలున్నాయి, అయినా కూడా ఆగాయిత్యాలు ఆగకుండా సాగుతున్నాయి, ఎన్ని ఉన్నా ఘోరాలాగవు చెల్లెమ్మా, ధైర్యంగా ఒక అడుగు వేస్తే చాలమ్మా, ఎన్ని ఉన్నా ఘోరాలాగవు చెల్లెమ్మా, నువ్వు ధైర్యంగా ఒక అడుగు వేస్తే చాలమ్మా, ఓ నా యువత మేలుకోవో వనిత, ఓ నా యువత మేలుకోవో వనిత, మైనరు అయితే శిక్ష లేదు అని గడువు ఇస్తుంది చట్టం, ఆ మైనర్నేమో తప్పు చేయమని చెబుతుందా ఈ చట్టం, మైనరు అయితే శిక్ష లేదు అని గడువు ఇస్తుంది చట్టం, ఆ మైనర్నేమో తప్పు చేయమని చెబుతుందా ఈ చట్టం, ప్రేమ అంటూ అమ్మాయిని నమ్మిస్తుండ్రు, చివరికి వాళ్ళ బతుకును ఆగం చేస్తుండ్రు, ప్రేమ అంటూ అమ్మాయిని నమ్మిస్తుండ్రు, చివరికి వాళ్ళ బతుకును ఆగం చేస్తుండ్రు, ఎక్కడ ఉంది న్యాయం ఇంకెక్కడ ఉంది ధర్మం, 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 ఎందరో ఉన్నా ఘోరాలాగవు చెల్లెమ్మా, వాటిని అణిచే ఆయుధమే నువ్వు కావాలోయమ్మా, ఎన్ని ఉన్నా ఘోరాలాగవు చెల్లెమ్మా,
నువ్వు ధైర్యంగా ఒక అడుగు వేస్తే చాలమ్మా. జరుగుతున్నాయి కదా, అడుగు ముందుకే అని మెసేజ్ ఏం చెప్తున్నావు వాళ్ళకి? ఎట్లా ముందుకెళ్ళాలి వాళ్ళు? ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అలాగని మనం భయపడుకుంటూ వెనుకనే ఉండకుండా మన టాలెంట్ ఏందో అది చూపించుకోవాలి. అదిగాక అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా సమానమని తెలుపుకునేలాగా దేనికి భయపడు. ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి ప్రతి ఒక్కరికి. అది టాలెంట్ విషయంలోనైనా లేదా బయట వేరే విషయాలైనా కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్న. పాటలే కాదు, రైటర్ కూడా తన అనుభవంతో చెప్తా ఉన్న మాటలు, నిజంగా ఇలాంటి మాటలు ఎవరు చెప్పరు. తన పాటతో కూడా జనాలకి, నా తోటి చెల్లెలకు కూడా ఒక స్ఫూర్తిలాగా ఉండాలి. ప్రతిదాన్ని గుడ్డిగా నమ్మొద్దు. మన అనుకున్న లక్ష్యం ఏంటి, దానికి ముందుకెళ్ళాలి అనే లక్ష్యాన్ని చదువుతూనే కొనసాగించు. నువ్వు ఏది పాటల రంగంలో ఉంటే పాటల రంగంకి వెళ్ళు, కానీ ఇలాంటి వాళ్ళు మోసపోద్దని చాలా అద్భుతమైన మెసేజ్ ఇచ్చినటువంటి నా థర్డ్ సాంగ్ అన్న రికార్డింగ్ లో రాంకాల్ అంటే ఫోన్ గురించి. రాంకాల్ వచ్చి కొంతమంది చాలా మంది జీవితాలు అటు అవుతుంటాయి. నిజంగా చాలా మంది ఫోన్ వచ్చింది అనుకో, ఇక్కడ ఈయన ఉంటారు, నేను ఏమో ఉన్నా అని చెప్తా ఉంటారు. అంటే అట్లా అంటే ఫోన్ అనేది అట్లా చెప్పిస్తుంది అంటావు. అంటే ఎక్కడి నుంచి వచ్చినట్టు కాల్ అది. ఒకసారి సెల్ ఫోన్ గురించి, అదేవిధంగా కాళ్ళ గురించి, మాట్లాడే విధానం గురించి ఒక మంచి పాట ఒకసారి విందాం. కాలు వచ్చి నాకు రంది పెట్టెను, పచ్చని సంసారం వల్ల చిచ్చు పెట్టెను. రాంకాలు వచ్చి నాకు రంది పెట్టెను, పచ్చని సంసారం వల్ల చిచ్చు పెట్టెను. అనుమానం వెంట వాడి మంట రగిలెను, అనుమానం వెంట వాడి మంట రగిలెను. అందమైన జీవితాన చింతగలిగెను. రాంకాలు అరే రాంకాలు, అరే రాంకాలు వచ్చి నాకు రంది పెట్టెను, పచ్చని సంసారం వల్ల చిచ్చు పెట్టెను. రాంకాలు వచ్చి నాకు రంది పెట్టెను, పచ్చని సంసారం వల్ల చిచ్చు పెట్టెను. ఫోన్ మాట్లాడితే దొంగ లెక్క చూస్తాడు, దొంగ లెక్క చూస్తాడు. రాను ఫోన్ లిస్ట్ చూసి నెంబర్ చెక్ చేస్తాడు. ఫోన్ మాట్లాడితే దొంగ లెక్క చూస్తాడు, రాను ఫోన్ లిస్ట్ చూసి నెంబర్ చెక్ చేస్తాడు. ఎకిలి చూపులతోటి కోపం చేస్తుంటాడు, ఎకిలి చూపులతోటి కోపం చేస్తుంటాడు. పగబట్టిన తాచులాగా బుసలు కొడుతూ ఉంటాడు. రాంకాలు అరే రాంకాలు, అరే రాంకాలు వచ్చి నాకు రంది పెట్టెను, పచ్చని సంసారం వల్ల చిచ్చు పెట్టెను. రాంకాలు వచ్చి నాకు రంది పెట్టెను, పచ్చని సంసారం వల్ల చిచ్చు పెట్టెను. సుందరాంగి నీకెవ్వరు ఫోన్ చేశానంటాడు. అంటే భార్యకు వస్తుందా భర్తకు వచ్చింది? అది నాకు అర్థం కాదు. భార్యకు వస్తే చూస్తుంటాడు ఎవరు చేసారు ఏంది అంటే, ఎవరో కాల్ చేసారు, నిజంగా వచ్చిన కాల్ అయితే కాదు, ఎవరో చేసారు, వాళ్ళు చేసారు, ఏంది ఏం మాట్లాడుతుందని అబ్జర్వ్ చేసినటువంటి. రంకాలు వచ్చి నాకు రంది పెట్టింది, అంటే కొట్లాట పచ్చనైన సంసారం వల్ల చిచ్చు పెట్టింది అనేసి. చాలా అద్భుతమైన పాట. ఎందుకంటే ఇట్లాంటి పాటలు చాలా కొత్తగా వింటున్నా, ఇంతకుముందు కూడా అసలు ఎక్కడ కూడా వినలేదు. నిజంగా అద్భుతమైన పాట. ఇంకా నువ్వు పాడుతూ ఉంటే చాలా అద్భుతం, ఎందుకంటే ఆ పాటలకి ప్రాణం వస్తున్నావు. నిజంగా ఏ పాట ఇచ్చినా కూడా చాలా అద్భుతంగా పాడుతూ ఉంది. నిజంగా ఎన్ని పాటలు పాడమన్నా రోజంతా పాటలు పాడుతూ ఉంటుంది. ఎందుకంటే పాటల కోసమే పుట్టినట్టుగా, పాటల కోసమే ప్రపంచాన్ని మార్చాలని ఒక తపన. ఎందుకంటే సమాజంలో చాలా జరుగుతూ ఉన్నాయి, ఆడపిల్లల అత్యాచారాల గురించి చాలా జరుగుతూ ఉన్నాయి. అంటే ఒక మెసేజ్ రూపంలో కూడా, తన పాట రూపం కూడా జనాలకి ఒక మంచి మెసేజ్ ఇస్తూ ఉంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ ఆదర్శం తీసుకొని ప్రతి ఒక్కరూ అమ్మాయిలైనా పడవద్దు. ఎందుకంటే మనకంటే ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకెళ్ళాలని చాలా అద్భుతమైన పాటలు పాడుతూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ రా. తల్లిదు
ఇంతసేపు హెనా గారు పాడినటువంటి పాటలు చెల్లె అద్భుతంగా పాటలు పాడింది కదా. ఎందుకంటే ఎన్నో పాటలు పాడుతూ ఉంది. నిజంగా పొద్దు నుంచి ఎన్ని పాటలు పాడమన్నా సాయంత్రం దాకా పాడుతూనే ఉంటుంది. కాబట్టి ఇలాంటి పాటలను ఎంకరేజ్మెంట్ చేద్దాం. మట్టిలో మాణిక్యాలను బయటకు తీస్తున్నటువంటి ఈ మధు జేటీవీ ఛానల్ని, అదేవిధంగా చెల్లె పాటలు మీకు నచ్చినట్లయితే తన కామెంట్ రూపంలో కూడా మీరు ప్రతి ఒక్కరు చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకేరా, నీకు ఇంటర్వ్యూ చేస్తుంటే ఎట్లా అనిపించింది? చాలా మంచిగా ఉందన్న. ఫస్ట్ ఇంటర్వ్యూ అనగానే భయపడ్డా, కానీ భయం ఏం లేదు ఇప్పుడు. ఇప్పుడేం భయం లేదు. అంటే ఎట్లా అనిపించింది అనుభవం? ఎట్లా అనిపించింది? మళ్ళీ మంచిగా ఉంది. ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ. మంచిగా చేసిర్రు అందరూ. మధు జేటీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వ్యూయర్స్ కూడా మీరేమన్నా చెప్పాలనుకుంటే నా కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి. ఈ ఛానల్ అందరూ ఆదరించండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇలాంటి ఆనిముత్యాలను మనం ఎంకరేజ్మెంట్ చేద్దాం. చెల్లె ఏ విధంగా పాడిందో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూసిన, ఎంతమంది మన వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్క కామెంట్ ఖచ్చితంగా పెట్టాలి. తనను కూడా ఒక మంచి స్థాయిలో ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంతసేపు మన వద్దలు తెలియదాం. థ్యాంక్ యూ సో మచ్ రా. ఇంతసేపు ఓపికతో పాడినటువంటి పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మంచి అద్భుతమైన పాటలు, పల్లె పాటలు, అదేవిధంగా కలుపులలో వాడుకున్న పాటలు కొత్తగా పరిచయం చేస్తాం. చూస్తూనే ఉండండి. మధు జేటీవీ ఛానల్, మీ యాంకర్ మధు. థ్యాంక్ యూ సో మచ్.